ఈరోజు ఈ వీడియోలో మీరు కోళ్ళకు సంబంధించిన అత్యంత అవసరమైన మందుల సమాచారం తెలుసుకుందాం. అంటే యాంటీబయాటిక్ మందులు, లివర్ టానిక్, మల్టీవిటమిన్లు, కాల్షియం, ఎలక్ట్రోలైట్ పౌడర్లు, ఇమ్యూనిటీ బూస్టర్లు, దగ్గు సిరప్, అలాగే పల్చటి రట్ట వేసినప్పుడు వాటికి ఏ మందులు వాడాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కోళ్ళు పెంపకం చేస్తున్న రైతులకు మందుల విషయంలో ఏవైనా సందేహాలున్నా లేదా కోళ్ళు తరచుగా వ్యాధులు వస్తున్న ఈ చిన్న వీడియోను చూడండి. ఇది చూస్తే మీకు మందుల గురించి పూర్తి సమాచారం లభిస్తుంది. మొదటగా మనం యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడుకుందాం. యాంటీబయాటిక్ మందులు ఎప్పుడు మీ ఫామ్లో సిద్ధంగా ఉంచుకోవాలి. కోళ్లకు కొద్దిగా జలుబు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే వీటిని ఇవ్వవచ్చు. టెట్రాసైక్లిన్ పౌడర్, ఎంట్రోఫ్లాక్సిన్ లిక్విడ్. ఈ పౌడర్ను ఒక 20 ml వాటర్లో 1 గ్రామ్ చొప్పున కలపాలి. తేలికపాటి జ్వరం, జలుబు ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. తర్వాతది ఎంట్రోఫ్లాక్సిన్ లిక్విడ్. దీనిని ఒక 20 ml వాటర్లో 1 ml చొప్పున ఇవ్వాలి. ఇది హై యాంటీబయాటిక్. కోళ్ళు ఎక్కువగా అనారోగ్యానికి గురైనప్పుడు దీనిని ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం లివర్ టానిక్ గురించి చూద్దాం. కోళ్లకు లివర్ టానిక్ క్రమం తప్పకుండా ఇస్తూ ఉండాలి. దీనివల్ల కోళ్లకు ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరిగితే మేత బాగా తింటాయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దాంతో గుడ్లు పెట్టే కోళ్ళు అయితే ఎక్కువ గుడ్లు పెడతాయి. మాంసం పెంచే కోళ్ళు అయితే త్వరగా బరువు పెరుగుతాయి. దీంట్లో ముఖ్యమైనవి బ్రోటాను, అలాగే టాక్సెల్. ఈ లివర్ టానిక్లు ప్రతి 100 కోళ్ళకు 5 నుండి 100 ml చొప్పున ఇవ్వాలి. ఇది లివర్ను బలంగా చేస్తుంది. మల్టీవిటమిన్ విషయానికి వస్తే కోళ్ళకు అవసరమైన అనేక రకాల విటమిన్లు ఒకే మందులో లభిస్తాయి. వీటిని ఇవ్వడం వల్ల కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి మరియు శరీర బలం పెరిగి ఎదుగుదల బాగుంటుంది. దీనిలో వైమరాలు మరియు మల్టీస్టార్ పి. ఈ వైమరాలు, మల్టీస్టార్ పి మందును తప్పకుండా మీ ఫామ్లో అందుబాటులో ఉంచుకోండి. చిన్నవాటిలో మల్టీస్టార్ చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత కాల్షియం. కోళ్ళ ఎముకలు గట్టిపడడానికి, అవి బలంగా ఉండడానికి కాల్షియం ఇస్తారు. దాంట్లో మొదటిది ఆస్టోవెట్. కాల్షియంలో మంచి కంపెనీలకు చెందినవి చాలా ఉంటాయి. కోళ్లకు కాల్షియం సప్లిమెంట్ వాడటం వల్ల గుడ్ల ఉత్పత్తికి, కోళ్ళలో కాళ్ళ బలహీనత నివారణకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వేసవికాలంలో లేదా నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ పౌడర్లను మన ఫామ్లో అందుబాటులో ఉంచుకోవాలి. తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ కోళ్ళు జబ్బు పడినప్పుడు వ్యాధి తీవ్రత తగ్గడానికి వాడతారు. దీంట్లో ఈకెర్సి అనే మందును వాడవచ్చు. దీంతోపాటు విటమిన్ సి పౌడర్ను కూడా వాడాలి. దగ్గు సిరప్. శ్వాసకోశ సమస్యలు, దగ్గు ఉన్నప్పుడు సిప్లాక్ కంపెనీ కాఫ్రిల్, అలాగే దీంతోపాటు యాంటీబయాటిక్ ఎంట్రోఫ్లాక్సిన్ బిహెచ్ వంటివి మన ఫామ్లో ఉంచుకోవాలి. కోళ్ళు ఆకుపచ్చ లేదా గోధుమ రంగు రెట్ట అవుతుంటే బయోట్రిమ్ ఇంజెక్షన్ లేదా చిన్నపిల్లల్లో కోళ్ళ మరణాలను తగ్గించడానికి సిప్లాక్స్ టీజెట్ వంటి మందులను మన ఫామ్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌల్ట్రీ ఫార్మింగ్ కోసం మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.